నమస్తే. వెల్కమ్ టు ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల ప్రాజెక్టులపై సంబంధిత శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఓ పెద్ద ప్రోగ్రెస్ రిపోర్టును నిన్న విడుదల చేశారు. వచ్చే 2 ఏళ్లలో రాష్ట్రంలోని 36 నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి చేస్తామని, అందుకు సుమారు 35,555 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నట్టు కూడా చెప్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఈ ప్రాజెక్టుల తీరుతెన్నులు మిగతా అన్నిటిపైన ఇదో పెద్ద అంకల్ గ్యారడీ అని సాగునీటి పారుదల రంగ నిపుణులు అలానే విశ్లేషకులు చెప్తా ఉన్నారు. ఈ పరిస్థితి అసలు ఏమిటి, ఎందుకు వచ్చింది, అసలు రాష్ట్రంలో ఎన్ని ప్రాజెక్టులు ప్రారంభమైనాయి, దశాబ్దాలుగా అధ్యయనం చేస్తున్నప్పటికీ కూడా ఇవి ఇంకా ఎందుకు గట్టెక్కలేదు అనే అంశం గురించి ఈవేళ తెలుసుకునేందుకు మనం మన స్టూడియోకు సాగునీటి పారుదల రంగ నిపుణులు అలానే విశ్లేషకులు లక్ష్మీనారాయణ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మనం మరిన్ని వివరాలు తెలుసుకుందాం. లక్ష్మీనారాయణ గారు, మీరు చెప్పండి, మీరు మంత్రికి ఒక బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖ ఎందుకు రాయాల్సి వచ్చింది? ఆ లేఖ అనుకున్న ఉద్దేశం ఏమిటి? మరి గారు, మీకు ప్రేక్షకులకు నమస్తే. 2 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు 2 ఏళ్ల ప్రగతి నివేదిక పేరిట రాష్ట్రంలో గడచిన 2 సంవత్సరాల కాలంలో సాగునీటి పారుదల రంగంలో కూటమి ప్రభుత్వం వెచ్చించినటువంటి నిధులు, చేసిన నిర్మాణ పనులు, వాటి యొక్క పురోగతి, అలాగే 2028 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని తలపెట్టినటువంటి ప్రాజెక్టుల యొక్క జాబితా 36 సంఖ్య పేర్కొని వాటికి నిధులు కేటాయించబోతున్నామని ఒక క్యాలెండర్ కూడా ప్రకటించారు. దాన్ని చదివిన మీదట నాకు నేరుగా రాష్ట్ర మంత్రి గారికే కొన్ని అంశాలపైన ప్రశ్నలు సంధించాలని అనిపించింది. అంటే ఈ 2 ఏళ్ల ప్రగతి నివేదికలో మీకు కనిపించిన అతి పెద్ద లోపం ఏమిటంటారు? ప్రగతి నివేదిక సంబంధించి నాకు కాస్త విమర్శనాత్మకమైనటువంటి అభిప్రాయాలు ఉన్నప్పటికీ, స్థూలంగా పోలవరం జాతీయ ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ సంక్షోభంలోకి వెళ్ళి మళ్ళా కట్టాల్సిన పరిస్థితి ఏర్పడి ఆ ప్రాజెక్టు పైన నీలి నీడలకు కమ్ముకున్నటువంటి పూర్వరంగంలో కూటమి అధికారంలోకి వచ్చింది. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేశారు. ఈరోజు పోలవరం ప్రాజెక్టు డ్యామ్ నిర్మాణం వేగం పుంజుకున్నది. సంతృప్తి చెందుతున్నాం. అలాగే మీకు తెలుసు, పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు ఒక వెనుకబడినటువంటి ప్రాంతంలో నిర్మిస్తున్న ప్రాజెక్టు. దానికి కూడా నిధులు కొన్ని కేటాయించారు. సొరంగ మార్గాలు, రిజర్వాయర్ నిర్మాణం, దానికి అనుసంధానం చేసేటువంటి కాలువ నిర్మాణం, లైనింగ్, ఇవన్నీ కూడా కొంత చేస్తున్నారు. ప్రత్యేకంగా నిమ్మల రామానాయుడు గారు మంత్రిగా క్షేత్రస్థాయిలో వెళ్ళి పనులను పర్యవేక్షించిన సందర్భాలు ఉన్నాయి. అవన్నీ కూడా సంతృప్తి కలిగిస్తున్నటువంటి అంశాలే. అలాగే అంద్రేనివాకు సంబంధించి గడచిన ఆర్థిక సంవత్సరంలో 3,800 కోట్లకు పైన కేటాయించి నిధులు వెచ్చించి కుప్పం వరకు కాలువ, ప్రధాన కాలువ నిర్మాణం కానీ లైనింగ్ కానీ కొంతవరకు చేశారు, ఇంకా చేస్తున్నారు. ఇవి సానుకూలమైనటువంటి అంశాలే. ప్రగతి నివేదికలో వాటిని పేర్కొన్నారు. నాకు అభ్యంతరం లేదు. పైపెచ్చు అవి జరిగిన పనులు చెప్పుకోవడంలో వాళ్ళకి ఆ హక్కు ఉంది. నేను సంతృప్తిగా ఉన్నాను. వేరే విమర్శలు ఉన్నాయి వాటి నిర్మాణానికి సంబంధించి, వాటిని ప్రస్తావిస్తాను తర్వాత.
ఓకే. కానీ నాకు కంపనం పుట్టించింది ఏంటంటే రాష్ట్రంలో 36 భారీ నీటిపారుదల ప్రాజెక్టులను రాబోయే 2028 డిసెంబర్ నాటికి పూర్తి చేయడానికి సంకల్పం తీసుకున్నాము. వాటి క్యాలెండర్ తేదీల వారిగా ఎప్పుడెప్పుడు వాటిని ప్రారంభించేది, నిర్మాణాన్ని, పనులను ఎప్పటికి పూర్తి చేసే అనే జాబితాను ప్రకటించారు. ఆ జాబితాలో ఒకటి హంద్రీనీవా ప్రాజెక్టుని అనేక భాగాలుగా విడగొట్టి ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క ప్రాజెక్టుగా చూపెట్టారు. అలాగే గాలేరు నగరి సృజల స్రవంతి ఒకే ప్రాజెక్టుని 2-3 భాగాలుగా విడగొట్టి దానికి ప్రాజెక్టుగా చూపెట్టారు. ఇలా ఈరోజు కాటన్ బ్యారేజీ ఉంది, గోదావరి నది పైన కట్టిన సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్. దానికి చాలా సంవత్సరాలు అయిపోయింది, దశాబ్దాలు అయినాయి. అక్కడ ఉన్నటువంటి గేట్లు మార్చాలి. గేట్లు మార్చడానికి పాత ప్రాజెక్టును గేట్లు మార్చడానికి కూడా ఒక ప్రాజెక్టు అలా అధునాతన మరమ్మతులు చేయాల్సినటువంటి ప్రాజెక్టులను జాబితాను అందులో ఉంది. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టును ఒక ప్రాజెక్టును 3, 4, 5గా విడగొట్టి చూపెట్టినటువంటి దృశ్యం చూసి ఇన్ని ప్రాజెక్టులు, ఎందుకంటే హిందూ లాంటి పత్రిక 36 నీటిపారుదల భారీ ప్రాజెక్టులను నిర్మాణం చేస్తున్నది, పూర్తి చేయబోతున్నది ప్రభుత్వం అని రాశారు. అలాగే ఇతర పత్రికలు కూడా వచ్చాయి. నాకది కాస్త కంపనం పుట్టించింది. ఎందుకంటే ఆ రంగాన్ని నిశ్చితంగా పరిశీలన అధ్యయనం చేస్తున్నటువంటి ఒక ఉద్యమకారుణ్ణి. 1977 నుంచి కూడా నీటిపారుదల ప్రాజెక్టుల పైన ప్రత్యేక కోణంలో నేను అధ్యయనం చేస్తున్నాను. ఈ రోజు రాష్ట్రంలో ఎన్ని భారీ నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయో నాకు తెలుసు. ఆ ప్రాజెక్టుల యొక్క పేర్లు తెలుసు, వాటి యొక్క చరిత్ర తెలుసు, వాటి కింద ఎంత నీటి వినియోగం ఉంటుంది, ఏ నదుల నుంచి నీరు పోతుంది, ఎన్ని లక్షల ఎకరాలకు ఆయకట్టు చూపెట్టబడింది, 30-40 ఏళ్ళైనా ఇప్పుడు ఆ నిర్మాణాలు ఏ స్థితిలో ఉన్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి, ప్రజాధనం ఖర్చు అయిపోతున్నది, వ్యయ అంచనాలు పెరిగిపోతున్నాయి, కానీ పొలాలు లేక నీళ్ళు వెళ్ళినటువంటి దుస్థితి ఉన్నది. నేను వెలుగొండ ప్రాజెక్టు, తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రీనీవా, పిఏబిఆర్, శ్రీశైలం కుడి బ్రాంచి కాలువ, ఈ ప్రాజెక్టులన్నింటినీ క్షేత్రస్థాయిలో గడచిన 4-5 మాసాల కాలంలోనే పర్యటన చేశాను. ఆ ప్రాంతాల్లో ఉన్న చీఫ్ ఇంజనీర్స్ తో కలిశాను, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ తో కలిశాను. క్షేత్రస్థాయిలో నిర్మాణ పనులు, ప్రాజెక్టుల నిర్వహణ చూస్తున్నటువంటి బాధ్యతలు చూస్తున్నటువంటి అసిస్టెంట్ ఇంజనీర్స్ తో మాట్లాడాను, వాస్తవాలు తెలుసుకున్నాను. అలాంటి పరిస్థితుల్లో ఆ నివేదికలో ఈ ప్రస్తావన చూసేటప్పటికి నాకు కంపనం పుట్టింది. మంత్రి గారికి, బాబు సలహా వీటిపైన స్పందించండి, సమాధానాలు చెప్పండి, రాష్ట్ర ప్రజలని భ్రమల్లో పెట్టేటువంటి పని చేయొద్దు, వాస్తవాలు చెప్పండి, చేసింది చెప్పండి, చేయబోయేది చెప్పండి, కాకపోతే 10% ఎక్కువ చెప్పుకోండి, అంతేకాని ఈ విధమైనటువంటి వక్రీకరణలతో డప్పు కొట్టుకోవడం సముచితం కాదని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అంటే మీ అభ్యంతరం సంఖ్య పైన, ప్రాజెక్టుల నిర్వచనాల పైన? ప్రాజెక్టుల నిర్మాణం, ఆ ప్రాజెక్టులు ఎప్పుడు మొదలైనాయి, ఇప్పటికి ఎంత ఖర్చు పెట్టారు, వ్యయాంచనాలో పెట్టిన ఖర్చు తీసేగా ఇంకెంత ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది, ఎప్పటికీ పూర్తి చేస్తారు, అసలు నిర్మాణం జరుగుతున్నదా లేదా, ప్రాజెక్టుల వారీగా. ఈరోజు అభ్యంతరం ఎక్కడ అంటే నేను చెప్తాను, గాలేరు నగరి సృజల స్రవంతి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీరామకృష్ణయ్య గారు రాష్ట్ర ప్రభుత్వ ఇంజనీరింగ్ సలహాదారుగా ఉన్నప్పుడు రూపొందించారు. 1989. 1996లో గండికోటకు ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే శంకుస్థాపన చేశారు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలైంది? 35 సంవత్సరాలు అయిపోయినాయి. ప్రాజెక్టు
ఆలోచన మొదలుపెట్టి ఆ ప్రాజెక్టు నిర్మాణం శ్రీశైలం నుంచి కృష్ణానది మిగులు జలాలను తీసుకెళ్లి 38 టీఎంసీలు కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఆనాడు ఉమ్మడి జిల్లాల్లో 3,25,000 ఎకరాలకు సాగుదలకు నీళ్లు ఇస్తామన్నారు. మార్గ మధ్యంలో త్రాగునీరు ఇస్తామన్నారు లక్షలాది మంది జనానికి. ఆ ప్రాజెక్టు శ్రీశైలం నుంచి అవుకు రిజర్వాయర్ వరకు, అంటే శ్రీశైలం కుడిబ్రాంచ్ కాలువ చివరి జలాశయం వరకు ఉమ్మడి కాలువలో నీళ్లు తీసుకెళ్లి అక్కడ నుంచి వరద కాలువలో గండికోటకు నీళ్లు తీసుకెళ్లి గండికోట దగ్గర 26.5 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో పెద్ద రిజర్వాయర్ నిర్మించాలి. దాని వరకు నిర్మించారు. వరద కాలువ తవ్వారు. 2 సొరంగాలు కూడా తవ్వి అవుకు వైపు నుంచి, కర్నూలు వైపు నుంచి కడప వైపుకు నీళ్లు తీసుకెళ్తున్నారు. అసలు ప్రాజెక్టు గండికోట రిజర్వాయర్ నుంచే ప్రారంభమై నగరి వరకు 300 కిలోమీటర్ల ప్రధాన కాలువ తవ్వాలి. ఆ ప్రధాన కాలువ పక్కన ఆనుకొని అనుసంధానంగా 8 రిజర్వాయర్లు నిర్మించాలి. ఆ రిజర్వాయర్ లేక నీటిని నింపి కాలువల వ్యవస్థని, డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్స్ ని డెవలప్ చేసి పంట కాలువల వ్యవస్థ ద్వారా 3,25,000 ఎకరాలకు నీటిని ఇస్తామని చెప్పారు. తర్వాత దాన్ని 2,65,000కు ఆయకట్టును కుదించారు. నెల్లూరు జిల్లాలో కొంత తగ్గించి ఆ విధంగా తగ్గించారు. సరే, ఏదేమైనా ఈ రోజు 2,60,000కు నా గాలేరు నగరి ద్వారా నీటిని అందించాలి. 35 ఏళ్లు గడిచిపోయినాయి. 14,000 కోట్ల రూపాయల 1,400 కోట్ల రూపాయల వ్యయాంచనాతో మొదలుపెట్టిన ప్రాజెక్టు ఇప్పటికి దాదాపు 8,000 కోట్ల రూపాయల పైచిలకు ఖర్చు పెట్టారు. ఇప్పుడు జరిగినటువంటి పని ఏంటి? రిజర్వాయర్ నిర్మాణం గండికోట జరిగింది. 50, 55, 60 కిలోమీటర్ల లోపే ప్రధాన కాలువ తవ్వారు. అంటే ఇంకా 250 కిలోమీటర్ల దాదాపు ప్రధాన కాలువే తవ్వాలి. ఒక 2 చిన్న రిజర్వాయర్లు వామికొండ, సర్వరాయ సాగర్ అని నిర్మించారు. వాటిలోకి నీటిని తీసుకెళ్తున్నారు. కానీ వాటి కింద పంట కాలువల వ్యవస్థను నిర్మించలేదు. ఒక్క సెంటు భూమికి కూడా పొలాలకు నీళ్లు ఇవ్వలేదు. 300 కిలోమీటర్ల ప్రధాన కాలువలో 60 కిలోమీటర్ల వరకే నిర్మాణం చేశారు. గండికోట నిర్మించారు. 8,000 కోట్ల రూపాయలు వెచ్చించారు. ఒక్క సెంటు భూమికి నీళ్లు ఇవ్వలేదు. కడుపు మండిపోదా? ఎంతకాలం చేస్తారు? ఇప్పుడు దీంట్లో 2028 నాటికి ఇదిగో ఈ వేంపల్లి నుంచి, అంటే 60 కిలోమీటర్ల దగ్గర నుంచి కడప వరకు కాలువ తవ్వుతాం. అదొక ప్రాజెక్టు. దానికి 1000 కోట్లు కేటాయిస్తాం. కడప నుంచి కోడూరు వరకు ఒక కాలువ, అదొక వేరే ప్రాజెక్టు. కోడూరు నుంచి మళ్ళా రేణుగుంట దగ్గర బాలాజీ రిజర్వాయర్ వరకు కాలువ తవ్వుతాం. అదొక ప్రాజెక్టు. ఒకే ప్రాజెక్టును ముక్కలుగా చేసి 3 ప్రాజెక్టులుగా కనబరచడం నాకు ఒక విధంగా తీవ్ర అభ్యంతరంగా కనిపించింది. ప్రాజెక్టు ఒకటే గాలేరు నగరి సృజన స్రవంతి. అందులో ప్రధాన కాలువ నిర్మాణాన్ని 3 భాగాలుగా విడగొట్టి 3 ప్రాజెక్టులని చెప్పడం ప్రజలను ఏమి గొర్రెలుగా చూస్తున్నారా? ప్రాజెక్టును గురించి అవగాహన లేదనుకుంటున్నారా? ఎవరికి ఎందుకు ఇలా చెప్పాలి? లక్ష్మీనారాయణ గారు, అసలు రాష్ట్రంలో ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి మీ లెక్క ప్రకారంగా? ఇప్పుడు ఈయన చేయించిన సంఖ్య ఎంత పెద్దది? అలాగే ఇంకొక ప్రాజెక్టు కూడా చెప్తా. హంద్రీనివా రాయలసీమ వెనుకబడిన కరువు పీడిత ప్రాంతంలో నిర్మాణంలో ఉంది. శ్రీశైలం నుంచి 40 టీఎంసీలు నీళ్లు మల్యాల నుంచి ఎత్తిపోసి కుప్పం వరకు తీసుకెళ్లాలి. నీవా నది ద్వారా, అంటే చంద్రగిరి మండలంలో 2 గ్రామాలు 3 గ్రామాలకు ఒరిజినల్ ప్రాజెక్ట్ లోనే ఎన్టీ రామారావు కాలంలోనే డిజైన్ చేసిన శ్రీరామకృష్ణ గారు డిజైన్ చేసిన ప్రాజెక్టు 6,02,500 ఎకరాలకు ఆయకట్టు చూపెట్టారు. ఈ రోజు 30 ఏళ్లు గడిచిపోయినాయి. 1996 మార్చి 11వ తారీఖున ఉరవకొండ దగ్గర ఇదే చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. ఎన్నేళ్లు గడిచిపోయింది? ఇప్పటికీ దాదాపు దాని వ్యయ అంచనా 13,500కు రివైజ్ చేశారు. దానికి మించి డబ్బులు ఖర్చు పెట్టేశారు. పోయిన సంవత్సరమే 3,850 కోట్లు ఖర్చు పెట్టామని ఆ నివేదికలో కూడా ప్రస్తావించారు.
పెట్టారు, ప్రధాన కాలువ లైనింగ్ చేశారు, రిజర్వాయర్లు చాలా వరకు నిర్మించారు. ప్రధాన కాలువ చివరి భాగంలో ఇంకా కొంత నిర్మాణంలో ఉంది, బ్రాంచ్ కాలువ నిర్మాణంలో ఉంది. ఈ రోజు ఆ ప్రాజెక్టును కూడా విడగొట్టి మడకశిర బ్రాంచ్ కాలువ, నీవా బ్రాంచ్ కాలువ, ఇలా 3 ప్రాజెక్టులుగా మొదటి దశ, రెండవ దశలో 2 భాగాలు ఈ బ్రాంచ్ కాలువలంటూ వివిధ ప్రాజెక్టుల కింద కనబరిచారు. ప్రాజెక్టు ఒకటే. ఈ రోజు నేను సిఈని అడిగా, అయా ఇంత ఖర్చు పెట్టారు, మొన్న 18వ తారీఖే హంద్రినివా చీఫ్ ఇంజనీర్, ఇంత ఖర్చు పెట్టారు, ఇన్నేళ్ళు అయిపోయింది, ఈ 6,02,500లో పంట కాలువల వ్యవస్థ ద్వారా ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చారు? పోయిన సంవత్సరం వరద వచ్చింది, శ్రీశైలం దగ్గర 7-8 సార్లు గేట్లు ఎత్తి కిందికి నీళ్లు వదిలారు, 1650 టీఎంసీలు సముద్రంలోకి వెళ్ళాయి, తుంగభద్ర నుంచి 400 టీఎంసీల పైన శ్రీశైలానికి వచ్చాయి, హంద్రినివా 52 టీఎంసీలు తరలించారు కదా, నిజమే. ఆ నీళ్లు ఎక్కడెక్కడ పొలాలకు ఇచ్చారు అని అడిగారు. 530 చెరువులకు నీళ్లు ఇచ్చాము అని అన్నారు. 530 చెరువులకు నీళ్లు ఇచ్చిన మాట వాస్తవమే, నేను అంగీకరిస్తా. అవి ఒకటి తక్కువ ఎక్కువ వదిలిపెడదాం. 52 టీఎంసీలు నీళ్లు తీసుకెళ్లారు, చెరువులకు నీళ్లు ఇచ్చారు. కానీ 6,02,500 ఎకరాలు ఆయకట్టు హంద్రినివా కింద రిపోర్టులో, డిపిఆర్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. ప్రాజెక్టు నివేదిక అది. దాని కింద చూపెట్టిన భూమిలో ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చారంటే ఆయన మౌనమే సమాధానం. అంటే కాలువల వ్యవస్థ నిర్మించారన్న మొదటి దశలో కర్నూలు వరకు కొంత జరిగింది, 40%. మిగిలినటువంటి ఉరవకొండ ప్రాంతంలో ఇప్పుడు చేయబోతున్నాం. రెండవ దశ కింద దాదాపు 4 లక్షల పైచిలుకు ఉన్నటువంటి రెండవ దశ కింద ఆ పంటల వ్యవస్థ మీద ఇంకా ఆలోచనే చేయలేదు అన్నట్టుగా నాకు ఆయన ఇచ్చిన సమాధానం అర్థమైంది. మరి దీనివల్ల సంవత్సరాలు, దశాబ్దాలు గడిచిపోతున్నా అసలు పొలాలకు నీళ్ళు ఇవ్వకుండా చెరువులకు నీళ్ళు ఇచ్చాం. ఇక్కడ విద్యుత్ ద్వారా ఖర్చు పెట్టి మల్యాల నుంచి శ్రీశైలం దగ్గర ఎత్తిపోసి తీసుకెళ్లి చెరువులకు ఇస్తారు. చెరువుల్లో ఇంకిపోతుంది, చెరువుల కింద మరమ్మతులు లేవు, కాలువల వ్యవస్థ పాడైపోయింది. వంకల్లో బాగుల్లో పోసి చెరువులకు చేరుస్తారు, ఆ చెరువుల్లో ఇంకిపోతాయి, భూగర్భ జలాలు పెరిగాయి అంటున్నారు. దానికోసమా ఈ ప్రాజెక్ట్ కట్టింది, డిజైన్ చేసింది? శ్రీరామకృష్ణయ్య గారు ప్రాజెక్టు నివేదికను ఒకసారి చదువుకోండి. కేంద్ర ప్రభుత్వానికి జలసంఘానికి పంపించింది దగ్గర పెట్టుకొని చూడండి. అందుకనే నేను ఆ ఉత్తరంలో కూడా పెట్టాను, ప్రాజెక్టుల సమగ్ర నివేదికలు డిపిఆర్ల పక్కన పెట్టుకొని సరిచూసుకుంటూ నేను లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పమన్నా. అందుకని మీరు ఏ ప్రాజెక్టులు ఎక్కడెక్కడ ఉన్నాయంటున్నారు. రాయలసీమ ప్రాంతంలో భారీ నీటిపారుదల ప్రాజెక్టులు హంద్రినివా, గాలేరు నగర్తో పాటు తెలుగు గంగా 80-85% పూర్తయిన ప్రాజెక్టు ఉంది. వెలుగొండ ప్రాజెక్టు 3,45,000 ఎకరాలకు 43.5 టీఎంసీల కృష్ణా జలాలను వినియోగించుకోవడానికి ఒక భారీ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఉంది. ఇవి ఆ ప్రాంతంలో నిర్మాణంలో. అలాగే పోలవరం ప్రాజెక్టు, జాతీయ ప్రాజెక్టు. ఉత్తరాంధ్రకి వెళ్తే వంశధార 2వ దశ, తోటపల్లి ఆధునీకరణ, అలాగే జంజావతి, లేకపోతే చింతలపూడి ఎత్తిపోతల పథకం ఆగిపోయింది, గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చింది, ఆపేసి కూర్చోమన్నారు. ఇలాంటి ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవి ఉత్తరాంధ్ర సృజన సమితి మరొకటి. దాంట్లో 1% పనులు కూడా చేయలే, పెండింగ్. ఆ నివేదికలో ఆ 36లో అది కూడా లేదు. మరి చిన్న చితక ప్రాజెక్టుల్ని మరమ్మతులు చేసేటువంటి, గేట్లు బిగించేటువంటి వాటిని ఒకే ప్రాజెక్టును 3-4గా విభజించి అవి వేరు ప్రాజెక్టులుగా చూపెట్టి సంఖ్యను గణనీయంగా చెప్పుకోవడానికి ఈరోజు 36 అన్నాం. అది నాకు చాలా అభ్యంతరకరంగా కనిపించింది. ప్రాజెక్టుల నిర్మాణ స్థితిగతుల పైన కూడా మీరు స్పష్టంగా ప్రజలకు తెలియజేయండి. మీ ప్రగతి నివేదిక అన్నారు కాబట్టి పోలవరం విషయంలో 41.15 మీటర్లు 45.72 మీటర్ల గురించి మీరు ప్రస్తావిస్తా ఉన్నారు. ఈ 2 స్థాయిల మధ్య అసలు తేడా ఏంటి?
ఒకవేళ ఆగిపోతే అంటే 41.15 మీటర్ల దగ్గర ఆగిపోతే వచ్చే నష్టం ఏంటి? పోలవరం 1941 నుంచి ఆలోచన చేసినటువంటి ప్రాజెక్టు. సుదీర్ఘ చరిత్ర ఉంది. 1980లో గోదావరి ట్రిబ్యునల్ 150 అడుగుల ఎత్తు అంటే 45.72 మీటర్ల ఎత్తుతో పోలవరాన్ని నిర్మించి 194 టీఎంసీల నీటిని గరిష్టంగా నిలబెట్టి 7,50,000 రమారమి ఆయకట్టుకు కొత్తగా నీరివ్వడానికి గోదావరి ట్రిబ్యునల్ ఆమోద ముద్ర వేసింది 1980లో. 1981లో టిఎన్జే గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శంకుస్థాపన కూడా చేశారు ఆ మేరకు. కానీ అది అటకెక్కి కూర్చున్నది. 2004-05 వార్షిక బడ్జెట్ లో నిధులు కేటాయించి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముందు కాలువలు తవ్వుదామని కుడి కాలువ ఎడమ కాలువ తవ్వడం మొదలు పెట్టారు. అనుమతులు లేవు కాబట్టి. మరోవైపున సిడబ్ల్యూసికి నివేదిక పంపించి అన్ని రకాల అనుమతులు 2009లోపు తీసుకొచ్చారు. ఆ సిడబ్ల్యూసి ఆమోదించినటువంటి ప్రాజెక్టు సమగ్ర నివేదికలో డిపిఆర్ లో ఏముంది? 45.72 మీటర్ల ఎత్తుతో నిర్మించాలి, 194 టీఎంసీల గరిష్టంగా నీటిని నిల్వ చేయాలి, 7.5 లక్షల దాదాపు ఎకరాలకు కొత్త సాగుకు నీళ్లు ఇవ్వాలి, 85 టీఎంసీలు ప్రకాశం బ్యారేజీకి తీసుకొచ్చి ఇచ్చి కృష్ణా డెల్టాకు ఆధునిక స్థిరీకరణకు వినియోగించుకోవాలి, 960 మెగావాట్ల విద్యుత్తును తయారు చేయాలి, జల విద్యుత్తు, స్టీల్ ప్లాంట్ మొదలుకొని విశాఖకు త్రాగునీరు ఇవ్వాలి, పరిశ్రమలకు నీళ్ళు ఇవ్వాలి. ఇవి బహుళ లక్షణ ప్రయోజనాలు అందులో రిపోర్టులో ఉన్నాయి. అది కేంద్ర జల సంఘం ఆమోదించింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? రెండుగా విడగొట్టి ఎన్నికలకు ముందే ఏదో నేను ప్రాజెక్టు నిర్మించేశానని ఘనంగా చెప్పుకోవడం కోసం 41.15 మీటర్ల వరకు ఆ కాంటూరు వరకు మొదటి దశ నిర్మాణం అని, రెండవ దశ 45.72 మీటర్ల కాంటూరు వరకు రెండవ దశ అని విడగొట్టి వేరువేరుగా వ్యయాంచనాలు వేసి మోడీ గారి ప్రభుత్వం అప్పుడు కూడా ఉన్నది ఆయన కేంద్రానికి పంపించారు. అక్కడికి పదే వెళ్ళి అడిగారు కూడా. అప్పుడు అది ముందుకు సాగలేదు. ఈరోపి ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికల తర్వాత గవర్నమెంట్లు మారినాయి. ఇక్కడ రాష్ట్రంలో మారింది, కేంద్రంలో అదే గవర్నమెంట్ ఉంది. ఇక్కడ టీడీపీ వచ్చింది అదే గవర్నమెంట్లోకి. తర్వాత అది ఆ 2 దశల దాన్ని సులభంగా ఉందని మోడీ ప్రభుత్వం అంగీకరించింది మంత్రివర్గం. దాని మేరకు మొదటి దశ అని ఏదైతే చెప్పారో దాని వరకే నిధులు ఇస్తున్నట్టు పార్లమెంట్ లో ప్రకటించారు, కేంద్ర మంత్రిమండలిలో నిర్ణయించారు. నిధులు ఆ మేరకే విడుదల చేస్తున్నారు ఈరోజు. కానీ నిర్మాణం అయితే 45.72 వరకు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కానీ మీరు దానివల్ల ఏంటి నష్టం అన్నారు. ఏంటి నష్టం అంటే 41.15 మీటర్ల వరకు భూసేకరణ చేస్తున్నారు. దానికి ఇంకా 12-15 వేల ఎకరాలు సేకరించాలి. ఇంకా సేకరించాల. పంట పొలాలకు నీళ్ళు ఇవ్వడానికి డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, పంట కాలువల వ్యవస్థ నిర్మించడానికి భూసేకరణ చేయాలి. అది వాళ్ళ అజెండాలో లేదు ఇప్పుడు పంట కాలువల వ్యవస్థ. కానీ రిజర్వాయర్ లో 41.15 టీఎం అడుగుల ఎత్తు వరకు నీటి మునక వచ్చేంత వరకే భూమిని సేకరిస్తున్నారు. 45.72 మీటర్ల వరకు సేకరించాల్సిందంతా భూమి ఎక్కువ భాగం ఉంది. ఎక్కువ మంది నిర్వాసితులున్నారు. నష్టపరిహారం ఎక్కువ ఇవ్వాలి, పునరావాస ప్యాకేజీ అమలు చేయాలి. మొత్తం 33,000 కోట్ల రూపాయల వ్యయాంచన పునరావాస ప్యాకేజీకి, R&R ప్యాకేజీ అంటాం. ఆ 33,000 కోట్ల రూపాయలు R&R ప్యాకేజీలో ఇప్పుడు ఖర్చు పెట్టింది ఒక 8,000 కోట్ల 9,000 కోట్లే. అంటే ఇంకా 23,000-24,000 కోట్ల రూపాయలు ఆ రెండవ దశ కింద చూపెడుతున్నటువంటి దాంట్లో అంతా పునరావాస ప్యాకేజీ కిందనే ప్రాజెక్టు కడతారు. నీటిని నిలబెట్టలేరు. నీటిని నిలబెట్టలేకపోతే 7.5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకి నీళ్ళు ఇవ్వలేరు. లేకపోతే విశాఖకు పారిశ్రామిక అవసరాలకు త్రాగునీటికి ఇవ్వలేరు. లేకపోతే ఇక్కడ
80 టీఎంసీలు ప్రకాశం బ్యారేజీకి కృష్ణా డెల్టా తరలించలేరు. బహుళ ప్రయోజనాలన్నీ కూడా అటకెక్కుతాయి. అది 41.15 అంటే MDTL కనిష్ట నీటి మట్టం. అది ఆ కనిష్ట నీటి మట్టం తెలియదా ప్రజలకి? ప్రజలకు తెలియకపోవచ్చు, ఇంజనీర్లకు తెలియదా, ప్రభుత్వానికి తెలియదా, ముఖ్యమంత్రికి మంత్రికి తెలియదా, కేంద్ర జల సంఘానికి తెలియదా, కేంద్ర ప్రభుత్వానికి తెలియదా? ఆ మేరకే నిర్మిస్తే బహుళ ప్రయోజనాలు వనకూడవు. ఎడమ కుడి కాలువలకు నీరు ఎక్కించలేరు, పూర్తి స్థాయిలో నీటిని తరలించలేరు. మరి ఆ ప్రాజెక్టు నిరర్థకంగా పడిపోదా? నిన్న కూడా ముఖ్యమంత్రి గారు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి కలిసినప్పుడు పాటిల్ గారిని మా 2వ దశక నీటిని నిధులు మంజూరు చేసే విషయం ఆలోచించమని రిక్వెస్ట్ చేశారు. రిక్వెస్ట్ చేయాల్సిన పనేంటి? ఇది జాతీయ ప్రాజెక్టు, పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి. ఒక ఏజెన్సీ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం. అంటే 2వ దశ ఈ రోజు డోలాయమానంలో ఉందా అని నేను అడుగుతున్నా. ఓకే, అంటే ఈ ఇంటర్వ్యూ ద్వారా మంత్రి నిమ్మల రామానాయుడికి మీరు విసిరే సవాళ్ళు అంటే అలాంటిది అనుకోవాలా? నేను సవాలు చేసేటువంటి వాడిని కాదు. సౌమ్యంగా మన తేనెలకే తెలుగు భాషలో ఉత్తరం రాశాను. గతంలో నేరుగా కలిశాను. అందులో అక్కినేని భవానీ ప్రసాద్ గారు ప్రముఖ రైతు నాయకులు ఉన్నారు. ఆనాటి సిపిఐ స్టేట్ సెక్రటరీ అంటే 6 మాసాల క్రితం మాజీ ఎమ్మెల్యే కె రామకృష్ణ గారు ఉన్నారు, ఇతరులు ఉన్నారు. గంటకు పైన చర్చించాం. ఆ సందర్భంలో ఈ విషయాలన్నీ బుదిగుచ్చినట్టు నేను మంత్రి గారికే వ్యక్తం చేశా. ప్రాజెక్ట్ అంటే డిపిఆర్ ఉంటుంది, దాని వ్యయాంచనాలు ఉంటాయి, కాలం పెరిగే కొద్దీ వ్యయం పెరుగుతుంది, ఎంత ఖర్చు పెట్టారు, ఎంత ఖర్చు పెట్టాలి అనేది వార్షిక బడ్జెట్లో గతంలో పేర్కొనేవాళ్ళు. గడచిన 6-7 సంవత్సరాల నుంచి అలా చేయడం లేదు. గత ప్రభుత్వం చేయలేదు, మీరన్నా చేయండి అని చెప్పొచ్చా. ఈ పోలవరం బనకచర్ల ఇటువంటి అనేక విషయాలు చర్చించాం గంట పాటు వివరంగా. ఆయన ప్రభుత్వ వైఖరి చెప్పారు. ఈరోజు పత్రికల్లో, సభల్లో, అన్ని చోట్ల మేము చెప్తున్నాం. ఆలోచన పరుల వేదిక ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించాం, ప్రజలకు కూడా వివరించాం, క్షేత్రస్థాయిలో పర్యటన చేశాం. వాళ్ళకి తెలియదా? తెలుసు. ఉత్తరాలు రాశాం, ఇంటర్వ్యూలు అడిగినాం, మళ్ళీ మాట్లాడడానికి ఇవ్వలేదు. కానీ సమస్య వాళ్ళకి తెలుసు. ఈరోజు సమస్య తెలిసినా ఈ విధంగా చెప్పడం పొరపాటు కదా. మీరు ఎందుకు చెప్పారు, దీనిపైన వివరణ ఇవ్వండి, స్పందించండి, నా ప్రశ్నలు ఇవి అని సవినయంగా ఒక బహిరంగ లేఖ రాశాను. దాన్ని ఆయన కూడా పంపించాను. వాట్సాప్ లో నిమ్మల రామానాయుడు గారికి కూడా పంపించా. తెలుగుదేశం పార్టీ లేకపోతే కూటమి పార్టీలు వాళ్ళు చాలా మందికి, నాకు మిత్రులుగా ఉన్న వాళ్ళకి వాట్సాప్ గ్రూపుల్లో ద్వారా వెళ్ళాయి, లేకపోతే ఫేస్బుక్ లో షేర్ చేశా. ఈరోజు ఒక పత్రికలో కూడా ప్రచురించారు. పూర్తిగా ప్రభుత్వానికి తెలియదని కాదు, ఈరోజు సోషల్ మీడియాలో చీమ చిటుకు అయితే వెంటనే స్పందిస్తున్నారు కదా. దీని మీద స్పందించరా? తెలియదా? తెలుసు. చదివినట్టు కూడా నేను అందులో గమనించాను. నిమ్మల రామకృష్ణగా తెలిసిపోతుంది కదా వాట్సాప్ స్వీకరించారా లేదా అని. కానీ స్పందిస్తారా లేదా నాకు తెలియదు. నేను సవాలు కాదు, విన్నపమే. కానీ వీటిని బాధ్యతగా ప్రజాస్వామ్యతంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వం, ఒక మంత్రి ఒక ప్రగతి నివేదికలో పేర్కొన్న అంశాలపైన అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పుడు వాటిపైన స్పందించి వివరణ ఇవ్వాల్సినటువంటి జవాబుదారీతనం ఉన్నది. ఆ జవాబుదారీతనాన్ని వాళ్ళు గుర్తిస్తారా లేదా అనేది వాళ్ళ సంబంధించిన సమస్య. మీలాంటి జర్నలిస్ట్ మిత్రులు, ఛానల్స్, మీరు వాళ్ళను హెచ్చరించచ్చు, అడగచ్చు, మీరు వివరణ ఇస్తారేమో చూద్దాం. నా పని నేను చేశాను, మీలాంటి మిత్రులు మీ పని చేస్తే సంతోషిస్తారు. ప్రజలకు స్పష్టత రావాలి. రైట్, థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు. ఎందుకంటే సహజంగా ప్రాజెక్ట్ పూర్తయిందా లేదా అనేది ఫైళ్లలో కాకుండా రైతు పొలంలో నీరు చేరిందే అప్పుడు మాత్రమే అసలైన ప్రయోజనం నెరవేరేట అనేది ఎవరిదే లక్ష్యమైనా. ప్రభుత్వాలు మారచ్చు లేదా ప్రాజెక్టులు కాసేపు కుంటుపడవచ్చు, కానీ ప్రాజెక్టులు మాత్రం ఖచ్చితంగా ప్రజల ఆస్తి. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ప్రజలకు తెలియాలా.
మీరు సంధించిన ప్రశ్నలకి రాష్ట్ర మంత్రి గారు స్పందిస్తారని మేము కూడా ఆశిస్తా ఉన్నాం. ఈ ప్రతిపాదిత ఆయకట్టుకి సాగునీరు అందించడమే లక్ష్యంగా మీరు చెప్పిన సూచనలు, సలహాలు రాష్ట్ర ప్రభుత్వం కూడా నినాదం ఒకటే అమరయ్య గారు, ప్రాజెక్టులు ప్రజల కోసం నిర్మించాలి. ఆ ప్రాజెక్టు నివేదికలో పేర్కొన్న మేరకు భూములకు నీళ్లు చేరినప్పుడే ప్రాజెక్టును పూర్తి చేసినట్టుగా ప్రజలు గుర్తిస్తారు, ప్రజలు అభినందిస్తారు. రిజర్వాయర్లు కట్టి కాలువలు తవ్వి పంట కాలువల వ్యవస్థ తవ్వకుండా 10,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి మేము నిర్మించామంటే ప్రజలు అభినందించరు, సంతృప్తి చెందరు. అదే మా నినాదం. మేము ప్రభుత్వానికి పదే పదే అదే మెసేజ్ ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. రైట్. మీరు అనుకున్న లక్ష్యం త్వరగా నెరవేరాలని కోరుకుంటూ ఈ రోజు మా ప్రత్యేక చర్చలో పాల్గొన్న మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.